హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం గ్రూప్ బై క్లాస్ గురించి తెలుసుకుందాం. గ్రూప్ బై క్లాస్. The group by class in SQL Server is easy to divide similar type of records or data as a group and then return. That means ఏంటంటే సిమిలర్ టైప్ అంటాం. దట్ మీన్స్ ఇప్పుడు మనకి మనకి నంబర్ ఆఫ్ రికార్డ్స్ అనేవి మనకి టేబుల్లో ఉంటాయి. దానిలో సపోజ్ ఐటీ డిపార్ట్మెంట్లో మనకి ఐటీ డిపార్ట్మెంట్ లైక్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, పేరోల్ డిపార్ట్మెంట్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో నాకు సిమిలర్ డిపార్ట్మెంట్స్ అంటే ఐటీ డిపార్ట్మెంట్ రికార్డ్స్ మొత్తం ఎంతమంది ఉన్నారో కావాలి, లేదంటే పేరోల్ డిపార్ట్మెంట్ కావాలి, అండ్ అలానే హెచ్ఆర్ డిపార్ట్మెంట్. నాకు దేనికి దానికి డిపార్ట్మెంట్ వైజ్గా ఇండివిజువల్గా నాకు రికార్డ్స్ అనేది కావాలి. నార్మల్గా టోటల్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి అంటే నార్మల్గా అకౌంట్ యూజ్ చేసి టేబుల్ నుంచి గెట్ చేసుకుంటాం. కానీ ఇండివిజువల్ టైప్ ఏదైతే ఉందో లైక్ మనకి అంతా మిక్స్ అయిపోయి ఉంటే దానికి సపరేట్గా కావాలి. మనకి హెచ్ఆర్కి సంబంధించి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, లేదంటే పేరోల్ కానీ ఐటీ డిపార్ట్మెంట్ కానీ ఇలా. సో ఇలాంటి కేసులో మనం గ్రూప్ బై అని చెప్పేసి యూజ్ చేస్తాం. సో గ్రూప్ బై డిపార్ట్మెంట్ కౌంట్ ఇస్తాం అన్నమాట. సో ఇలా మనకి ఈ గ్రూప్ బై క్లాస్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇఫ్ we use group by class in the query, then we should use grouping or aggregate function like such as count, sum, maximum, minimum, and average functions. నార్మల్గా ఎప్పుడైతే గ్రూప్ ఫంక్షన్ గ్రూపింగ్ కోసం యూజ్ చేస్తుంటామో, లైక్ ఈ గ్రూప్ బై క్లాస్ అనేది ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు ఈ గ్రూప్ చేసే అంటే దట్ మీన్స్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏదైతే ఉంటాయో వాటిలో మనం ఏదో ఒకటి యూజ్ చేయాల్సి వస్తుంది. సో కౌంట్ కానీ, సమ్ అని కానీ, మాక్సిమం కానీ, మినిమం కానీ, యావరేజ్. రైట్. సపోజ్ ఇక్కడ కౌంట్ అన్నాం అనుకోండి, రికార్డ్స్ కౌంట్ వస్తుంది. అలాగే సమ్ అంటే లైక్ సపోజ్ శాలరీ, మాక్సిమం శాలరీ, మినిమం శాలరీ, సో యావరేజ్ శాలరీ. సో ఇలా గెట్ చేసుకుంటాం అన్నమాట. When we implement group by class, first the data of the table will be divided into separate groups as per the column, and later aggregate function will execute on each group data to get the result. సో ఎప్పుడైతే గ్రూప్ బై ఫంక్షన్ అనేది మనం యూజ్ చేస్తున్నామో, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ బై క్లాస్ అనేది యూజ్ చేస్తున్నామో అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది అంటే మన కాలం ఏదైతే ఇస్తున్నామో, సపోజ్ డిపార్ట్మెంట్ కాలం అనుకోండి. సో ఫస్ట్ అది ఆ డిపార్ట్మెంట్ వైజ్ అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వైజ్ ఫస్ట్ గ్రూప్ అవుతుంది. తర్వాత ఐటీ డిపార్ట్మెంట్ వైజ్ గ్రూప్ అవుతుంది. తర్వాత పేరోల్ డిపార్ట్మెంట్ వైజ్ గ్రూప్ అయిపోతుంది. తర్వాత ఈ అగ్రిగేట్ ఫంక్షన్ అనేది అప్లై అవుతుంది అనమాట దాని మీద. సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో సపోజ్ సమ్ ఆఫ్ రికార్డ్స్, ఐటీ డిపార్ట్మెంట్లో సమ్ ఆఫ్ రికార్డ్స్, పేరోల్ డిపార్ట్మెంట్లో సమ్ ఆఫ్ రికార్డ్స్. సో ఇలా సో ఫస్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ దట్ కాలం గ్రూప్ అనేది అవుతుంది, సపరేట్ గ్రూప్ అనేది అవుతుంది అనమాట. ఫస్ట్ టోటల్ రికార్డ్స్లో దీనికి దానికి ఇండివిజువల్ రికార్డ్స్ అవుతాయి. తర్వాత మనకి వీటి నుంచి కౌంట్ అనేది వస్తుంది. రైట్. అంటే మనం తీసుకున్న ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్ ఏది తీసుకుంటాం అది, అండ్ ఫైనల్గా మనకి అవుట్పుట్ అనేది. సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కౌంట్ సమ్ 3, ఐటీ డిపార్ట్మెంట్ సమ్ 3 కౌంట్, పేరోల్ డిపార్ట్మెంట్ సమ్ 3 కౌంట్, ఇలా. That means first group by class is used to divide similar type of data as a group, and then aggregate function is applied to each group to get the required result. Right. Same. Good చెప్పినది. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే సపోజ్ సెలెక్ట్ ఎక్స్ప్రెషన్, దట్ మీన్స్ ఇవి కాలమ్స్ అనుకోండి, అండ్ కాలమ్స్ సపోజ్ డిపార్ట్మెంట్, జెండర్, సమ్ ఏదో శాలరీ, అండ్ అగ్రిగేట్ ఫంక్షన్. సో దీనిలో ఏం చేస్తామంటే సపోజ్ కౌంట్ ఆఫ్ some ID, like that means employee ID from employee table, where condition తీసుకుంటాం group by department like salary, అండ్ సో మనకి ఎన్ని కాలమ్స్ గ్రూప్ చేయాలనేది దాన్ని బేస్ చేసుకుని మనం ఇస్తాం ఇక్కడ. రైట్. సపోజ్ ఐడి ఇలా. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సింటాక్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సెలెక్ట్ కాలమ్స్, అగ్రిగేట్ ఫంక్షన్ ఇవ్వాలి మస్ట్ అండ్ షుడ్ గా, ఫ్రమ్ టేబుల్ వేర్ కండిషన్ అది ఆప్షనల్, అండ్ గ్రూప్ బై. క్లియర్. సో పారామీటర్స్ చూద్దాం. expression 2. So these expressions that are not encapsulated within the grade function must be included in the group by class. So ఇవి ఏంటంటే
లైక్ ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ తో కలిపి మనం యూజ్ చేయము. ఈ ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2, ఎక్స్ప్రెషన్ 3 అనేది అగ్రిగేట్ ఫంక్షన్స్ తో కలిపి యూజ్ చేసేవి కాదు ఇవి. లైక్ గ్రూప్ బై క్లాస్ లో ఇంక్లూడ్ చేస్తాం. అండ్ అగ్రిగేట్ ఫంక్షన్ అనేది ఏంటంటే లైక్ మనం సమ్ కానీ కౌంట్ కానీ మినిమం మాక్సిమం సో ఏదైతే మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తామో అవి ఇస్తాం. దట్ మీన్స్ గ్రూప్ బై క్లాస్ అనేది లైక్ దీని మీద డిపెండ్ అయ్యి మనకి అంటే గ్రూప్ బై మనం ఏదైతే కాలమ్స్ ఇస్తామో దాని మీద డిపెండ్ అయ్యి మనకి ఈ గ్రేడ్ ఫంక్షన్స్ అనేవి వర్క్ అవుతాయి. అండ్ టేబుల్స్ మనం ఏ టేబుల్ నుంచి డేటాని రిట్రీవ్ చేయాలనుకుంటున్నామో అది అండ్ వేర్ కండిషన్ ఇట్స్ ఆప్షనల్స్. మనకి వేర్ క్లాస్ అనేది లైక్ స్పెసిఫిక్ కండిషన్ అనేది ఉంది అంటే అలాంటి కేసులో ఈ వేర్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. క్లియర్? సో చూద్దాం. రైట్ రైట్ ఏ క్వరీ టు ఫైండ్ టోటల్ ఎంప్లాయీస్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్లో టోటల్ ఎంప్లాయీస్ని మనం రిటర్న్ చేయాలి అంటే సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్. సో ఇక్కడ చూడండి 9 రికార్డ్స్ ఉన్నాయి. 9 రికార్డ్స్ అనేది మనకి వస్తాయి. సో బిఫోర్ దట్ సో టోటల్ రికార్డ్స్ని ఫస్ట్ మనం డిస్ప్లే చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్. సో టోటల్ మనకి 9 రికార్డ్స్ అనేవి ఉన్నాయి. రైట్? సో కౌంట్ టోటల్ కౌంట్ చూద్దాం. 9 రికార్డ్స్. ఓకే, ఇక చూడండి కాలం నో కాలం నేమ్ అన్నది. సో ఇక్కడ వచ్చే రిజల్ట్ సెట్ ని నేను టోటల్ ఎంప్లాయీస్ అని తీసుకోవాలి. సో అలా అందుకని వచ్చిన రిజల్ట్ ని యాజ్ టోటల్ ఎంప్లాయీస్ అని తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి టోటల్ ఎంప్లాయీస్ ఆఫ్ 9. సో టోటల్ ఎంప్లాయీస్ ఇట్స్ ఎ కాలం. లైక్ ఏదైతే కాలం ని మనం అలియాస్ నేమ్ డిస్ప్లే కావాలనుకుంటే దాన్ని యాస్ అని చెప్పి ఇస్తాం. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ డిపార్ట్మెంట్ వైజ్ గా నాకు కావాలి. టు ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్ ఇన్ ద కంపెనీ. సో ఒక కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఎన్నైతే ఉంటాయో అన్ని డిపార్ట్మెంట్స్లో అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో పనిచేసే ఎంప్లాయీస్ నెంబర్ ఎంత. సో చూడండి సెలెక్ట్ డిపార్ట్మెంట్. సో మనకి డిపార్ట్మెంట్ కూడా డిస్ప్లే అవ్వాలి కదా. సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఇంతమంది ఉన్నారు. సో డిపార్ట్మెంట్ కౌంట్ స్టార్. సో డిపార్ట్మెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనుకోండి దాంట్లో ఉన్న నెంబర్ ఫ్రమ్ ఎంప్లాయ్ గ్రూప్ బై డిపార్ట్మెంట్. సో మనం డిపార్ట్మెంట్ వైజ్ గ్రూప్ చేస్తున్నాం. సో కాబట్టి చూడండి హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో 3 మెంబర్స్, ఐటీ డిపార్ట్మెంట్, పేరోల్ డిపార్ట్మెంట్. క్లియర్? ఇక్కడ కౌంట్ స్టార్ అన్నాం కదా సేమ్ ఇదే అలియాస్ నేమ్ తీసుకున్నాం. కౌంట్ స్టార్ యాస్ ఎంప్లాయీస్. సో ఇప్పుడు చూడండి డిపార్ట్మెంట్ టోటల్ ఎంప్లాయీస్. నెక్స్ట్ వన్ రైట్ ఏ క్వరీ టు ఫైండ్ ది టోటల్ సాలరీ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఒక డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది సాలరీ తీసుకుంటున్నారో వాళ్ళందరి టోటల్ సాలరీ కావాలి ఇండివిజువల్ డిపార్ట్మెంట్కి. సో సెలెక్ట్ డిపార్ట్మెంట్ టోటల్ సాలరీ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ సాలరీ. దట్ మీన్స్ దీన్ని సమ్ ఆఫ్ సాలరీ యాజ్ టోటల్ సాలరీ అని కూడా తీసుకోవచ్చు. మనం ఎంప్లాయ్ గ్రూప్ బై డిపార్ట్మెంట్. సో డిపార్ట్మెంట్ వైజ్ కదా మనం గ్రూప్ చేస్తున్నాం. సో చూడండి టోటల్ సాలరీ ఇది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ టోటల్ సాలరీ, ఐటీ డిపార్ట్మెంట్, పేరోల్ డిపార్ట్మెంట్, దేర్ ఇండివిజువల్ సాలరీస్. నెక్స్ట్ వన్ రైట్ ఏ క్వరీ టు ఫైండ్ ది హైయెస్ట్ సాలరీ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్ ఇన్ ది ఆర్గనైజేషన్. అంటే మనకి 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 3 డిపార్ట్మెంట్స్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో హైయెస్ట్ సాలరీ కావాలి మనకి. రైట్? సేమ్ డిపార్ట్మెంట్ మాక్సిమం ఆఫ్ సాలరీ గ్రూప్ బై డిపార్ట్మెంట్. సో ఈచ్ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ సాలరీ అన్నమాట ఇది. క్లియర్? And next one, write a query to get the number of employees working in each gender per department. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మేల్ ఫీమేల్ ఉంటారు. సో డిపార్ట్మెంట్ ఫస్ట్ డిపార్ట్మెంట్ తర్వాత జెండర్ కావాలి, ఎంప్లాయీ కౌంట్ కావాలి. దట్ మీన్స్ డిపార్ట్మెంట్ మేల్ కౌంట్ ఎంత, నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఫీమేల్ కౌంట్ ఎంత, నెక్స్ట్ ఇప్పుడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ తర్వాత ఐటీ డిపార్ట్మెంట్ తర్వాత వేరే పేరోల్ డిపార్ట్మెంట్ ఇలా. సో గ్రూప్ బై డిపార్ట్మెంట్ అండ్ జెండర్. లైక్ జెండర్ వైజ్ గా కూడా మనం గ్రూప్ చేయాలి ఇక్కడ అంతే కదా. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ లో జెండర్ కౌంట్ కావాలన్నప్పుడు బేస్డ్ ఆన్ జెండర్ అండ్ డిపార్ట్మెంట్ మనం ఇక్కడ తీసుకుంటుంది. కాబట్టి చూడండి సెలెక్ట్ డిపార్ట్మెంట్ అండ్ జెండర్ ఎంప్లాయీ కౌంట్
ఫ్రమ్ ఎంప్లాయ్. నార్మల్గా ఇంతవరకు అన్నాం అనుకోండి, లైక్ ఇక్కడ నార్మల్ ఎందుకంటే అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేయలేదు. సో ఇప్పుడు చూడండి డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్. సో రెండు ఉన్నాయి, ఎందుకు? జెండర్ మేల్ అండ్ ఫీమేల్ కాబట్టి. నెక్స్ట్ వన్ కౌంట్, ఎంప్లాయ్ కౌంట్. హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఫీమేల్ మెంబర్స్ 2, హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో మేల్ 1. అలానే ఐటీ డిపార్ట్మెంట్లో ఫీమేల్ 1, ఐటీ డిపార్ట్మెంట్లో మేల్ 2. అలాగే పేరోల్ డిపార్ట్మెంట్లో ఓన్లీ మేలే ఉన్నారు, అది కూడా 3 మెంబర్స్. మన గ్రూప్ దేని బేస్ చేసాం? డిపార్ట్మెంట్ అండ్ జెండర్, డిపార్ట్మెంట్ అండ్ జెండర్ మీద గ్రూప్ చేసాం ఎంప్లాయ్ కౌంట్ అనేది. సో జాగ్రత్తగా గమనించండి. అందుకని ఇక్కడ డిపార్ట్మెంట్ అండ్ జెండర్ అన్నాం. అండ్ ఆర్డర్ బై డిపార్ట్మెంట్, లైక్ ఇది మనకి ఆర్డర్లో రావడానికి డిపార్ట్మెంట్ ఇచ్చామన్నమాట, ఆర్డర్ బై. క్లియర్. నెక్స్ట్ వన్, రైట్ ఏ క్వరీ టు గెట్ హైయెస్ట్ శాలరీ ఫ్రమ్ ది ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్లో హైయెస్ట్ శాలరీ డీటెయిల్స్, మ్యాక్సిమం శాలరీ 35,000 హైయెస్ట్ శాలరీ. క్లియర్. అండ్ రైట్ ఏ క్వరీ ఫర్ యర్ రిట్రీవింగ్ టోటల్ శాలరీస్ బై సిటీ. సిటీని బేస్ చేసుకొని టోటల్ శాలరీ కావాలి. అంటే ఆ సిటీలో టోటల్ ఉన్న ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారో వాళ్ళ శాలరీ మొత్తం ఎంత. సో సెలెక్ట్ సిటీ, సమ్ ఆఫ్ శాలరీ ఎస్ టోటల్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్ బై సిటీ. సో సిటీని బేస్ చేసుకొని మనం గ్రూప్ చేసుకుంటాం. సో బెంగళూరులో 62,000, ముంబై అండ్ ఒడిస్సా. క్లియర్. రైట్ ఏ క్వరీ ఫర్ రిట్రీవింగ్ టోటల్ సాలరీస్ బై సిటీ అండ్ బై జెండర్. సో ఆ సిటీలో మెయిల్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ ఎంతమంది ఉన్నారు, సో వాళ్ళ డీటెయిల్స్ నాకు సమ్ ఆఫ్ సాలరీ కావాలి. సో సిటీ అండ్ జెండర్, కాబట్టి ఫస్ట్ సెలెక్ట్ సిటీ అండ్ జెండర్. నెక్స్ట్ కావాల్సింది సమ్ ఆఫ్ సాలరీ యాజ్ టోటల్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్ బై సిటీ అండ్ జెండర్. సో సిటీ అండ్ జెండర్ని బేస్ చేసుకొని కదా మనం గ్రూప్ చేస్తుంది. సో చూడండి, బెంగళూరులో ఫీమేల్ 62,000, ముంబైలో ఫీమేల్, ముంబైలో మేల్, ఒడిస్సాలో మేల్. సో సాలరీ. నెక్స్ట్ వన్, రైట్ ఏ క్వరీ ఫర్ రిట్రీవింగ్ టోటల్ సాలరీస్ అండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ బై సిటీ అండ్ బై జెండర్. సో ఇక్కడ ఎంప్లాయీస్ బై సిటీ అండ్ బై జెండర్ అన్నాడంటే సిటీ అండ్ జెండర్ని బేస్ చేసుకొని మనం గ్రూప్ చేయాలి. కాలమ్స్ కూడా మనం అదే తీసుకుంటాం, సిటీ కామా జెండర్. నెక్స్ట్ వన్ మనకు కావాల్సింది ఏంటి? టోటల్ సాలరీ. సో సమ్ ఆఫ్ సాలరీ. అండ్ నెక్స్ట్ వన్, టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కూడా కావాలి. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే కౌంట్, స్టార్ యూస్ చేస్తాం. స్టార్ అంటే న్యాచురల్గా మొత్తం అని వస్తుంది, బట్ ఇక్కడ వచ్చేసి ఐడీస్ తీసుకుంటాం. అంటే ఎంప్లాయీ ఐడీస్, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని మనం చెక్ చేసుకోవడానికి ఐడీని తీసుకుంటాం. రైట్, సెలెక్ట్ సిటీ, జెండర్, సమ్ ఆఫ్ సాలరీ అండ్ టోటల్ ఎంప్లాయీస్ కౌంట్. సో చూడండి ఇక్కడ ముంబై, ఫస్ట్ సిటీ అండ్ జెండర్, ముంబై, సారీ బెంగళూరు అండ్ ఫీమేల్, టోటల్ సాలరీ ఇది 2 ఎంప్లాయీస్ ఉన్నారు. అలానే ముంబై ఫీమేల్లో ఒక ఎంప్లాయీ ఉన్నారు. అలాగే ముంబై మేల్లో 2 ఎంప్లాయీస్, అలాగే ఒడిశా మేల్లో 4 ఎంప్లాయీస్. ఇలా గ్రూపింగ్ అనేది మనకి ఇలా చేస్తుంది. క్లియర్. సో గ్రూపింగ్ క్లాస్ ఎలా యూస్ చేస్తామో అర్థమైంది కదా. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్స్, సిమిలర్ ఒక ఐడియా అనేది క్రియేట్ అవడానికి. అండ్ రియల్ టైంలో మనం కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక చిన్న ప్రాజెక్ట్లో చేద్దాం, ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. రైట్. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.